करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुश पुष्पबाणचापा अणिमादिभिरावृता मयूखैः अहमित्येव विभावये भवानी। श्रीमाता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्ड सम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूपपासाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षु कोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकळङ्काभमृगनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परिवाह चलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभासुरा कदम्बमञ्जरी क्लुप्तकर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूततपनोडुपमण्डला पद्मरागशिरादर्श परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीन्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिका मोदसमाकर्षि दिगन्तरा निजसल्लापमाधुर्य विनिर्भर्त्सितकच्छपि मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकलितसादृश्य चिबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरकमनीय भुजान्विता रत्नग्रैवेयचिन्ताकलोलमुक्ता फलान्विता कामेश्वर प्रेमरत्नमणिप्रतिपणस्तनी नाभ्याल భృత్యవత్సల ఆయనకి చాలా ఇష్టం భక్తులంటే. ముముక్షుభిర్ మృగ్యపదాబ్జ పద్ధతిం, ముముక్షువులు కూడా ఆయన పాదాలని పట్టుకుంటూ ఉంటారు, జ్ఞానులు కూడా ఆయన పాదాలని విడవకుండా పట్టుకుంటూ ఉంటారు. అనన్యభావే నిజధర్మ భావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషం. అటువంటి ఆయన్ని అనన్య భావనతో ఆ పాదాలని పట్టుకుని మనస్సులో ఆయన్ని ధ్యానం చేయి. అటువంటి ఆ శ్రీహరి నిన్ను ఉద్ధరిస్తాడు, నీ రక్షణ చేస్తాడు, నీకు కావాల్సిందంతా కూడా ఆయన ఇస్తాడు. నువ్వు కూడా ఇతర వస్తువుల యందు ఆసక్తిని విడిచిపెట్టి స్వధర్మ పాలనంతో పవిత్రమైన మనస్సులో శ్రీహరినే ధ్యానం చెయ్యి. అన్నీ విడిచిపెట్టేసి ఆ సమయంలో అన్ని పక్కన పెట్టేసి నాణ్యం తతః పద్మపలాశలోచనాత్. ఆయన ఎలా ఉన్నాడు ఆ రూపాన్ని వర్ణిస్తున్నారు. అంటే పిల్లలకి రూపం చెప్తే గానీ అర్థం కాదు కదా. ఆ రూపాన్ని వర్ణించి ఆయన ఎలా ఉన్నారు, పద్మపలాయతాక్షణం, పద్మపలాశలోచనాత్. దీర్ఘంగా ఉన్నాయి ఆయన కళ్ళు, పద్మపత్రాల్లాగా దీర్ఘంగా ఉన్నాయి. అంటే అలా కళ్ళార్పకుండా అందరినీ చూస్తూ ఉంటాడు. విశాలాక్షి అని అమ్మవారికి పేరు. ఎందుకు విశాలాక్షి అని పేరు వచ్చింది అని ఒక భజనలో చెప్పారు స్వామిజీ. నువ్వు ఆ కృపాదృష్టితో లోకాల్ని కాపాడుతున్నావు, అందువల్ల నన్ను విశాల లోచనాసి రక్షమాం అని విశాలాక్షి విశాలాక్షి ఆ కీర్తనలో నీకెందుకు విశాలాక్షి అని పేరు? పెద్ద పెద్ద కళ్ళున్నాయి అంటే భయంకరంగా ఇట్లా చూస్తూ ఉంటావనా? కాదు, లోకాల్ని కాపాడటం కోసం, ఎప్పుడు ఎవరు కష్టంలో ఉన్నారా అని వెతుకుతూ ఉంటావు నీ పిల్లల కోసం, అందుకనే నీకు విశాలాక్షి అని పేరు వచ్చింది అని ఒక కీర్తనలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా పద్మ పలాశలోచన, ఆయన దీర్ఘమైన కళ్ళు వేసుకుని ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని కాపాడటం కోసం. దుఃఖచ్ఛిదం తే మృగయామి కంచన
నీ దుఃఖాన్ని పోగొట్టేవాడు ఆయన తప్ప వేరే ఎవరు లేరు ప్రపంచంలో. నాకు వేరే ఎవరు కనిపించటం లేదు. వీళ్ళందరినీ పట్టుకుని ఏం ప్రయోజనం? ఏమొస్తుంది వీళ్ళ వల్ల? ఎవరిని పట్టుకుంటే పరమ ప్రయోజనం వస్తుందో ఆయన్ని పట్టుకో. ఆయన నీ కష్టాన్ని పోగొడతాడు. యో మృగ్యతే హస్తగృహీత పద్మయా. పద్మ అంటే లక్ష్మీ అమ్మవారు. ఆవిడ శ్రియా ఇతరైరంగ విమృగ్యమాణయ. అందరూ లక్ష్మీ అమ్మవారి కోసం వెతుకుతున్నారు ప్రపంచంలో. ఎవరికి వద్దండి, అందరికీ కావాలి. ఆ లక్ష్మీ అమ్మవారు ఎవరి కోసం వెతుకుతోంది? ఆయన కోసం వెతుకుతోంది. అందుకనే ఆ లక్ష్మి ఎవరిని వెతుకుతోందో ఆయన్ని నువ్వు వెతికి పట్టుకో, అది కావాల్సింది అని ఆ సాధనా ఉపాయాన్ని ఆ తల్లి బోధన చేసింది. అలా ధ్రువుడికి ఉపదేశం చేసి, చాలా గొప్పది ఆ తల్లి కొడుకుల పట్టుదల. తాను కోరుకునే వస్తువును పొందటానికి తగిన మార్గాన్ని చూపుతూ ఉన్న తన తల్లి మాటలను విని ధ్రువుడు తన బుద్ధి ద్వారా మనస్సులో ధైర్యాన్ని నింపుకుని తక్షణమే అడవులకు బయలుదేరాడు. అప్పుడే తపస్సు చేయాలి. ఆ తల్లి ఆపనూ లేదు. అడవికి వెళ్తున్నానంటే వెళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్లో చేరుతాను అంటే మంచిది, నీకేది మంచిదో చేయి, అదేం తప్పులేదు. పిల్లలకి ప్రేమ లేదు, పిల్లల మీద తల్లికి అని ప్రేమ లేదనే కాదు, వాడు బాగుండాలి అని ఎంత వెళ్తున్నాడు. అడవికి తపస్సు చేయడానికి వెళ్తున్నాడు. మంచిది నాయన, వెళ్ళు, తపస్సు చేయి. అలా ఆ తల్లికి నమస్కారం చేసి ఆ ధ్రువుడు బయలుదేరుతూ గోవింద జై జై, గోపాల జై జై మనస్సులో అనుకుంటూ ఆ శిష్యుల్ని, సంస్కారవంతులైన శిష్యుల్ని, భక్తుల్ని వెతుక్కుంటూ సద్గురు వస్తాడు. మనం వెతుక్కుంటూ వెళ్ళం, ఆయనే వెతుక్కుంటూ వస్తాడు. కానీ మనం అనుకుంటాం ఏదో మనం వెళ్ళాము అని. ఆయన నువ్వు రావాలి అనుకున్నాడు కాబట్టి మనం వెళ్ళాం. మనం వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన సంకల్పించాలి. ఆయన సంకల్పం కలిగేటట్టుగా మనం చేయాలి. ఎందుకంటే ఆయన జన్మ జన్మల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ధ్రువుడు అనే జీవుడి కోసం ఆ సద్గురువు కూడా అట్లాగే ఎదురు చూస్తున్నాడు. ధ్రువుడు అనేవాడు ఒక జీవుడు రావాలి, ఆ ధ్రువుణ్ణి భక్తికి ధ్రువ శాశ్వతంగా స్థానంగా నిలపాలి అని మనస్సులో అనుకున్నాడు సద్గురు. బయలుదేరాడు కదా, ఇది సరి అయిన సమయము అని అనిపించింది. ఎవరికి? నారద మహర్షికి. నారాయణ నారాయణ. మనం ఏదో తమాషగా మాట్లాడతాం ఈ కాలం సీరియళ్ళు, సినిమాలు చూసి. చాలా తప్పు అది. నారద మహర్షి కన్నా పెద్దవారు ఎవరున్నారు ప్రపంచంలో? సమస్త సంగీత శాస్త్రాన్ని మనకు అందించిన వారు, భక్తి మార్గాన్ని చూపించిన వారు. నారద మహర్షిని గురు పరంపరా పూజలో, అంటే వ్యాస పూర్ణిమ రోజు, గురు పూర్ణిమ రోజు మనం చేసే ఆ పూజ ఉంటుంది కదా, గురు పరంపరా పూజ, చైతన్యార్చన అంటారు. అక్కడ నారద మహర్షిని స్థాపన చేసి పూజ చేస్తారు. అంటే ఎంత గొప్ప స్థానం. సంగీతం కావాలి అన్నవాళ్ళు, ఏదైనా పాఠం, మృదంగం, వైలిను, హార్మోనియం, ఏదైనా సరే, సంగీత కళ ఏదైనా సరే, భక్తి సాధన ఏదైనా సరే కావాలి అన్నవాళ్ళు నారదుడిని సద్గురువుగా తలిచి ప్రార్థన చేయాలి. లేదా మనకు కనిపించే సద్గురువే గణపతి సచ్చిదానంద స్వామిజీ వారే నారద మహర్షి అని మనస్సులో అనుకోవాలి. ఆయన వర్ణన కూడా అలాగే ఉంటుంది, రాబోయే వర్ణన అది కూడా వింటారు మీరు. ఎలా నారద మహర్షి స్వామిజీ ఇద్దరికి పోలిక ఎలా ఉంది అని. అంటే నారదు అంటే ఏదో కలహాలు పెట్టేవాడు, ఆయన కలహం పెడితేనే ఏదో తృప్తి, సంతోషం, ఆయన లేకపోతే కడుపు నిండదు, ఇటువంటి మాటలు మనం మాట్లాడుకుంటాం. అది లోక కళ్యాణం కోసం. ఆయన తిరుగుతూ ఉంటాడు కదా, అన్ని వార్తలు ఆయనకు తెలుస్తూ ఉంటాయి. ఈ వార్త అక్కడ చేరుస్తాడు, ఆ వార్త ఇక్కడ చేరుస్తాడు. దాంతో కొన్ని సమస్యలన్నీ కూడా తీరుస్తాడు, దేవతల్ని రక్షణ చేస్తూ ఉంటాడు. ఇది ఆయన పని. దాన్ని చూసి మనం తగాదాలు పెడతాడు ఈయన అని అనుకుంటే ఎట్లా? అది చాలా తప్పు. ధ్రువుడు అట్లా కారడువుల్లోకి ప్రవేశించాడు అని తెలుసుకుని నారద మహర్షి ధ్రువుడి సాహసానికి ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ చిన్న వయస్సులో అడవికి వెళ్ళటం ఏమిటి? ఆ తల్లి ఎలా అనుమతించింది, ఎలా పంపించింది? సరే అయితే నేను ఆ శిష్యుడి దగ్గరికి వెళ్తాను. నారదుడు ధ్రువుడున్న చోటికి వెళ్ళి అమంగళాలను పోగొట్టే తన చేతితో ధ్రువుడి తలను నిమిరి బుజ్జగించి ఇలా అన్నాడు. అది చాలా గొప్ప ఉపదేశము, నారద ఉపదేశం. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సద్గురు వాక్యాలు ఎట్లా ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. నాయన ధ్రువ కుమార, నువ్వు క్షత్రియ జన్మను ఎత్తావు. క్షత్రియుడన్న వాడికి అవమానాన్ని ఓర్చుకునే శక్తి ఉండాలి. తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని సమయం వచ్చేదాకా ఎదురు చూసి అప్పుడు శత్రువు మీద దాడికి దిగాలి. భక్తితో మనం భగవంతుణ్ణి చేరుకోవాలి. ఎలా చేరుకోగలుగుతామండి అన్నది మనకు ప్రశ్న. మనకు భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన 9 విధముల 9 దారులు ఉన్నాయి ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి. నవవిధ భక్త మార్గాలు అని చెప్పి అంటున్నారు.
ఈ 9 మార్గాలలో మనం ఏ విధంగా చేరాలి, చేరడానికి మనకి కష్టాలున్నాయా, నష్టాలున్నాయా, బాధలున్నాయా, లేకుంటే సులువుగా ఉందా అంటే ఏది సులువుగా దొరకదండి, ఏది కష్టం లేకుండా దొరకదు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మ మనకు జన్మిస్తుంది, అప్పుడు కష్టపడుతుంది ఎవరు? అమ్మనా మనమా? అంటే నేను జన్మ ఎత్తినప్పుడు నాకు ఏ కష్టం లేదండి అని మనం అనవచ్చు. కానీ మన వల్ల మన అమ్మకు కష్టమైంది. ఆ తర్వాత నువ్వు ఎదగడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు ఒక్కసారి ఆలోచించండి. ఒక మొదటి తరగతే కావచ్చు, 5వ తరగతే కావచ్చు, 10వ తరగతే కావచ్చు, పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు కష్టపడుతున్నావా, లేదా పరీక్ష ముందు రోజు కూడా బలాదురుగా తిరిగి ఆటలాడుకొని వస్తున్నావా? అంటే నువ్వు పరీక్షలు వస్తున్న సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా పరీక్షలు 3 నెలలు ఉన్నాయి, ఇంకా పరీక్షలు 6 నెలలు ఉన్నాయి, నేను చదువుకోవాలి అనుకుంటావు. మనం చాలామందిని చూస్తుంటాం, క్లాస్లో ఒకరు ఫస్ట్ డివిజన్ వస్తారు, ఒకరు లాస్ట్ డివిజన్ వస్తారు. ఎందుకండి ఆ తేడా అనుకుంటే, ఫస్ట్ డివిజన్ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఏ రోజుది ఆ రోజే చదువుతూ ఆఖరణ పరీక్ష పాస్ కావడంలో తనకు సులువుగా ఉంటుంది, తన హయ్యెస్ట్ మార్క్స్ వస్తుంది. ఎవరైతే లాస్ట్ డివిజన్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 10 నెలల్లో ఆడుతూ పాడుతూ ఉంటారు, తత్తిమ 2 నెలలు కష్టపడడం వల్ల తను మామూలుగా పాస్ అవుతాడు. అది కూడా చేయని వాడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఎదగడానికి నువ్వు ఒక 5th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటి పరీక్షలకు నువ్వు ఏ విధంగా నువ్వు సమయాన్ని కేటాయిస్తావో, ఆ భక్తి కొరకు మనకి ఇంత జన్మ ఇచ్చి ఇన్ని సుఖాలు అనుభవించడానికి అవకాశం ఇచ్చిన ఆ పరమేశ్వరుడి కొరకు నువ్వు కూడా ఆ విధంగా నేను దాని సమయాన్ని కేటాయించాలి. కానీ మనం అందరం కూడా ఏం చేస్తామంటే ప్రతి చిన్నదానికి కూడా మనం రోజు చేసుకునే పూజ కూడా ఏదో అర్జెంట్ పని ఉందండి ఇవాళ పూజ మానేస్తాను, లేదా గుడికి వెళ్ళేది ఉందనుకోండి ప్రతి వారము, ఈరోజు ఏదో ఒకటి ఉందండి గుడికి వెళ్ళడం మానేస్తాం. అంటే ఎక్స్క్యూజెస్ అనేది దేవుడి దగ్గరికనే వచ్చేటప్పటికి వస్తుంది. మరి భక్తి అనేది ఎట్లుంటుందండి? దేవుడిని ఎలా స్మరించుకోవాలనుకుంటాం. ఒక చిన్న విషయం చెప్పుకుందామండి. ఇవాళ రేపు ట్రెండ్ని బట్టి చాలామంది పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. అమెరికాలో చదువుకుంటున్న పిల్లవాడిని మీరు గుర్తు చేసుకోవడానికి ప్రతిరోజు ఒక టైం టేబుల్ పెట్టుకుంటారా? సాయంకాలం 6 నుంచి 6:30 వరకే గుర్తు చేసుకుంటానని, లేదా ఎప్పుడు ఏ క్షణానైనా మీ అబ్బాయి మీకు గుర్తొస్తాడా? ఇంకొక విషయం చేసుకుందాం. మీకు మీ ఉద్యోగపరంగా ఒక ప్రాజెక్ట్ వారి మీద ఒక 3 నెలలు ఇక్కడ నుంచి ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేశారు. న్యాచురల్గా ఏంటంటే మనం ఆ సమయంలో భార్యా పిల్లల్ని తీసుకెళ్ళాం. ఆ 3 నెలలు ఢిల్లీలో ఉన్నప్పుడు మీరు సాయంకాలం 7 నుంచి 7:10 లోపలనే నా భార్య పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటాను, అప్పటి వరకు గుర్తు తెచ్చుకొని అనుకుంటారా? ఏ క్షణమైనా గుర్తొస్తుంటారా? ఎప్పుడైతే మన భార్య పిల్లలు గుర్తొచ్చినప్పుడు, అంటే మీరు జన్మ ఇచ్చిన మీ పిల్లవాడు కావచ్చు, మీ సహధర్మచారిని కావచ్చు, మీ కష్టసుఖాలలో ఉన్న మీ భార్యను గుర్తు చేసుకోవడానికి సమయం అంటూ లేదు. నిద్రపోయి లేవగానే మన పిల్లవాడు గుర్తు రావచ్చు, నిద్రపోయి లేవగానే మన భార్య గుర్తు రావచ్చు. మరి నీకు ఈ జీవితం ఇచ్చిన ఆ భగవంతుడిని నువ్వు గుర్తు చేసుకోవడానికి సమయం ఎందుకు? ఉదయం 6 గంటలకే నేను గుర్తుపెట్టుకుంటాను, ఒకవేళ ఈ 6 గంటలకు నాకు ఏదైనా పని ఉంటే రేపు 24 గంటల తర్వాత నేను గుర్తుపెట్టుకుంటాను, మధ్యలో నేను గుర్తుపెట్టుకోనని చెప్పడానికి మనకు ఆ హక్కు ఉందా? ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఎందుకంటే పక్కదానికి మీకు సమయం ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఉండదు? ఎప్పుడైతే మన భార్య పిల్లల్ని గుర్తు చేసుకోవడానికి ఏ సమయంలో అయినా గుర్తు చేసుకుంటున్నప్పుడు, మరి భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి పలానా సమయమే అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? ఈరోజు ఉదయం ప్రతిరోజు నేను 6ంటికి లేచి పూజ చేసుకుంటానండి అని అంటాం మనం. ఆ రోజు ఏదో ఆఫీస్ పనో ఏదో ఉండి అర్జెంటుగా మనం 6ంటికి వెళ్ళిపోతే తిరిగి మనము మరుసటి రోజు వరకు కూడా మనం భగవంతుడిని పూజ చేసుకుంటూ ఉంటాం. మరి ఎందుకని 24 గంటలు మనం దాన్ని వెనక్కి వేస్తాం? అదే భార్య పిల్లల్ని గుర్తు చేసుకోవడానికి ఏ క్షణానైనా గుర్తు చేసుకుంటాం కదా. భక్తి అన్నప్పుడు ఈ యొక్క మనకు ప్రహ్లాదుడు చెప్పాడు, మనకి ఏమని చెప్పాడంటే 9 రకాలైన మార్గాలు ఉన్నాయంట. ఆ 9 రకాలైన మార్గాలు హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు తాను. అంటే ఒక అసురుడు, రాక్షసుడికి పుట్టిన కొడుకు 9 రకాల భక్తి మార్గాలు నేర్పిస్తున్నాడు తన తండ్రికి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించటం ద్వారా, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా అన్ని సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దీనికి కారణం ఏంటంటే 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది.
ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకొని ఆయా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, గ్రహాల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి నవగ్రహాల్లో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. శుక్రుడికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి, శుక్రుడి ధ్యాన శ్లోకం చదువుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించటానికి ఈ శుక్రుడి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చాలా చక్కగా సహకరిస్తుంది. భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో నిర్ణయాలను సమయానుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళని ఎంత గొప్పగా పొగుడుతారో తేడా వస్తే అంతే కఠినంగా విమర్శిస్తూ ఉంటారు. రెండు వాదనలను సమర్థించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు భరణీ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ భరణీ నక్షత్రం వాళ్ళ వ్యవహార రచన, వ్యూహ రచన చాలా గొప్పగా ఉంటుంది. సహజ సిద్ధంగా భరణీ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అనుగ్రహించి మంచి శుభ ఫలితాలు కలగాలంటే ఎవరికైనా సలహాదారులుగా ఉంటే చాలా మంచిది. వైద్య రంగంలో ప్రవేశించిన, ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశించిన భరణీ నక్షత్రం వాళ్ళు శుక్రుడి పరిపూర్ణమైన అనుగ్రహం ద్వారా తొందరగా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రాజకీయ రంగంలో భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు అదృష్టం కలిసి రావటానికి కూడా శుక్రుడు విశేషంగా కారకుడు అవుతాడు. అందువల్ల శుక్రుడిని ప్రసన్నం చేసుకుంటే వైద్య రంగంలో, రాజకీయ రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో భరణీ నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని విధి విధానాలను పాటిస్తే తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. గ్రహదోష తీవ్రతను తొలగింపజేసుకోవాలంటే దానం విశేషంగా సహకరిస్తుంది. భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడు పెరుగు కానీ, నెయ్యి కానీ, జొన్నలు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే నవగ్రహాలలో శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది, గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే వీలైనప్పుడల్లా భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి. దానికి కారణం ఏంటి? తెలుపు అంటే నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైన రంగు. భరణీ నక్షత్రం వాళ్ళకి శుక్రుడి అధిపతి కాబట్టి శుక్రుడికి ప్రియమైనటువంటి తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటే శుక్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నటువంటి మహాలక్ష్మీదేవి చిత్రపటం, దీన్నే గజలక్ష్మీ స్వరూపం అంటారు. అష్టలక్ష్ములలో గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు కూడా భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆ గజలక్ష్మి అమ్మవారి చిత్రపటానికి పూలతో కానీ, అక్షతలతో కానీ పూజ చేస్తూ పాలు నైవేద్యంగా సమర్పించండి. అలాగే గజలక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం దానిమ్మ పండు గింజలను సమర్పించి ఆ తర్వాత వాటిని అందరికీ పంచిపెట్టండి. ఇలా భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే శుక్రవారం రోజు గజలక్ష్మి అమ్మవారిని పూజించి అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతిరోజు కూడా ఓం శ్రీం శ్రీయై నమః అత్యంత శక్తివంతమైనటువంటి సులభమైనటువంటి అమ్మవారి మంత్రం. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చెప్పుకుంటూ గజలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు పూజ చేయండి. ఇలా చేస్తే భరణీ నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మహాలక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఎర్ర కందిపప్పుతో తయారు చేయబడినటువంటి పూర్ణాలను శుక్రవారం రోజు నివేదన చేసి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అందుకే శుక్రవారం అమ్మవారికి పూర్ణాలు నివేదన చేసి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. అమ్మవారి అనుగ్రహం విశేషంగా మీ మీద ప్రసరిస్తుంది. అలాగే భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆదివారం ఎప్పుడొచ్చినా సరే ఆ ఆదివారం ఉపవాసం ఉండండి. ఉపవాసం ద్వారా శుభ ఫలితాలు పొందటానికి భరణీ నక్షత్రం వాళ్ళకి ఆదివారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చే వారం శుక్రవారం. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి శుక్రవారం ముఖ్యమైన కార్యక్రమాలు చేపడితే భరణీ నక్షత్రం వాళ్ళు
విశేషంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు లక్ష్మీదేవి మంత్రంతో పాటుగా ఆంజనేయుడి మంత్రము, సుబ్రహ్మణ్యుడి మంత్రము కూడా ప్రతిరోజు చదువుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో కనీసం మంగళవారం, శుక్రవారం ఆంజనేయుడికి, సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన మంత్రాలు చదువుకోండి. ఓం హం హనుమతే నమః, ఇది ఆంజనేయుడికి సంబంధించిన మంత్రం. ఓం సాం శరవణ భవ, ఇది సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన మంత్రం. ఈ 2 మంత్రాలు కూడా భరణి నక్షత్రం వాళ్ళు మంగళవారం చదువుకుంటే తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అందువల్ల నవగ్రహాల్లో శుక్రుని ప్రసన్నం చేసుకోవాలి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. లక్ష్మీదేవిని పూజిస్తే భరణి నక్షత్రం వాళ్ళు అతి త్వరగా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. జై శ్రీరామ్. శివప్రదం సుఖప్రదం భవిచ్చిదం భవావహం విరాజమానదైసికం భజేహరామమద్వయం. 8వ శ్లోకంలో చెప్తున్నారు వ్యాస భగవానులు, శివప్రదం సుఖప్రదం భవిచ్చిదం భ్రమాపహం విరాజమానదైసికం భజేహరామమద్వయం. మంగళదాయకుడు, సుఖదాయకుడు, సంసారమును నశింపచేయువాడు, భ్రమజీవితమును అంతమొందించువాడు, భ్రమాపకం, ప్రకాశమానుడైనటువంటి సత్తా స్వరూపుడైనటువంటి శ్రీరాముల వారిని నేను భజించుచున్నాను అని ఇక్కడ వ్యాసుల వారు తెలియజేస్తున్నారు. శివప్రదం, మంగళదాయకుడు, మంగళ స్వరూపం, చైతన్య స్వరూపం. శివం అంటే చైతన్యం. మన శరీరంలో శివం ఉన్నంత వరకే ఈ చైతన్యం ఉంటుంది. శివం కాస్త పోతే ఈ శరీరం కాస్త శవమైపోతుంది. శివం లేకపోతే శక్తి కూడా ఉండదు. శివశక్తులు ఏకమై ఉంటాయి. శివం పోయిన తర్వాత ఈ శరీరంలో శక్తి కూడా నశిస్తుంది. గాలిపోయిందిరా అంటాం. ఈ కట్టెను ఎప్పుడు పాడి కట్టెకి అప్పచెప్పాలి అంటూ ఉంటారు. అంతవరకు ఎంతో ప్రేమతో ఉండేటువంటి బంధువులు, స్నేహితులు అందరూ కూడా ప్రాణం పోగానే ఇక దీంతో ఏం పని ఉంది, ఇది కుళ్ళడానికి సిద్ధపడుతుంది, దుర్గంధం వెదజల్లడానికి సిద్ధపడుతుంది, అలా పెట్టుకొని ఉంటారా? ఇది లోక సహజం. తీసుకొని పోయి మట్టిలో వేస్తారు, లేకపోతే నిప్పులో వేస్తారు. కొందరు కొన్ని ప్రాంతాల్లో నదుల్లో కూడా వేస్తారు. కాశీలో అయితే గంగా నదిలో వేసేస్తారు. మళ్ళీ ఇది కాలి బూడిదై శూన్యంలోకి వెళ్ళిపోతుంది. చూచారా? పంచభూతాల్లోకి వచ్చినటువంటి ఈ శరీరం పాంచభౌతికం అన్నారు. పాంచభౌతిక శరీరం ఏ పంచభూతాల్లోంచి అయితే ఉద్భవించిందో మరలా ఆ పంచభూతాల్లోకే వెళ్ళిపోతున్నది. ఎప్పుడు? శివం కాస్త దూరమై శవమైనప్పుడు. ఇది లోకంలో ప్రతినిత్యం జరిగేటువంటి విషయమే. శివశక్తులు దూరం కాగానే ఈ దేహం అచేతనమైపోతుంది, శక్తి కోల్పోతుంది. శవంలో శక్తి లేదు. ఎందువల్ల? శివం దూరమైంది కాబట్టి అలా విలీనమైన తర్వాత జరిగేది ఏమిటి? పరిపూర్ణం, పూర్ణమేవ అవశిష్యతే, పూర్ణమేవ వశిష్యతే అని శృతివాక్యం చెప్పింది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. కాబట్టి ఈ పరిపూర్ణ చైతన్యమే శ్రీరామచంద్రుల వారు. చూచారా? ఎందుకంటే ఆయన సిద్ధపురుషుడు కాబట్టి అన్నీ కళ్యాణ గుణాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి వ్యాసుల వారు అన్నీ వారికే ఆపాదిస్తూ ఉన్నారు. చూచారా? కాబట్టి కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ చైతన్యమూర్తి ఆయన శివప్రదం, మంగళదాయకుడు. రాముల వారు దండకారణ్యములకు రాగానే మునులంతా కూడా ఆయన దగ్గరకు పోయారు.
ఎందుకని ఆయన ఎవరు? మామూలుగా అయితే అయోధ్యను పరిపాలించేటువంటి దశరథ రాజు యొక్క కుమారుడు. ఎందుచేతనో ఇంట్లో గొడవలు, ఆయన్ని అరణ్యానికి పంపించారు. ఆయన రాజకుమారుడుగా భార్యను తీసుకొని అరణ్యానికి వచ్చాడు. వెంటనే చూడాల్సినటువంటి అగత్యం ఏమున్నది? మామూలు రాజు అయితే అందరు మునులు ఆయన దగ్గరకు పోతారా? ఆ వచ్చిన ఆయనే మునుల దగ్గరకు పోతాడు. కానీ అలా జరగలేదు. వాళ్ళంతా కూడా ఆయన దగ్గరకు పోయినారు. ఎందుకంటే మంగళదాయకుడు, శుభదాయకుడు, భగవత్స్వరూపుడు. ఆయన విషయం అప్పటికే తెలుసు వాళ్ళకి. రాముడు పట్టాభిషేకానికి ముందే అరణ్యాలన్నీ కూడా తిరిగాడు ఆయన. చూచారా? ఇక్కడ అదే విషయము కొందరు అంటారు, అయ్యా బంగారు లేడి వచ్చింది, సీత కావాలని కోరింది, బహుశా సీతకు తెలియకుండా పోవచ్చు. అంతకు మునిపే రాముల వారు అరణ్యాలంతా కూడా తిరిగారు, ప్రపంచమంతా కూడా తిరిగాడు ఆయన. ఆయనకు తెలుసు జింకలు బంగారు ఉంటాయా ఉండవా అనేది అని అంటారు. కూడా మాయ. కర్మలు కొన్ని తెలిసి చేసినా తెలియక చేసినా వాటి ప్రభావం ఉంటుంది. ఆయన మనిషే కదా. మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడు ఆయన. నేను మనిషినే అన్నాడు. భార్య కోరింది, కోరిక బంగారు లేడి ఉందా లేదా, ఉంటుందా లేదా అని ఆలోచించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. పొమ్మంటే పోవాలా. మనం కూడా అంతే, భార్య చెప్పిన మాట వినాలా. కొన్ని వివేచన జ్ఞానంతో కూడా ఆలోచించడానికి అవకాశం ఉండదు అక్కడ. మీరు పొండి, నేను చెప్పాను పొండి, మీరు తెండి, తేకపోతే మన కథ అయిపోతుంది. కాబట్టి కొన్ని ఆలోచించకుండా పరిగెడుతూ ఉంటాం. ఇది అవునా కాదా అని ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే చెప్పింది భార్య. ఇంకెవరో చెప్తే కాదులేబో, ఈరోజు కాదు బో, రేపు బో, నేను ఆడపోతాను, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇప్పుడు పోయేది ఆ జింకను పట్టుకొచ్చేదా? చెప్పింది భార్య. ఇప్పటికి చెప్పాడు లక్ష్మణుడు. ఆయన పాపం ఆయన ఉండేదే అందుకు బాడీ గార్డ్ ఆయన. అన్నా ఏందన్నా బంగారు జింకలు ఏందన్నా ఉండేది, ఇదంతా కూడా రాక్షస మాయ, ఇక్కడంతా కూడా రాక్షసులు తిరుగుతున్నారు, ఇది అనుమానంగా ఉంది అని చెప్తే కూడా ఆయన పరాక్రమవంతుడు కదా. మాయ అయితే ఛేదిస్తాను, లేకపోతే తీసుకొని వస్తాను, లక్ష్మణ నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. విధి వక్రించినప్పుడు ఎవరికైనా తప్పదు. ఎవరికైనా ఎంత వివేచనా జ్ఞానం ఉన్నా కూడా ఆ కర్మ ఫలాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తే ఇలానే ఉంటుంది. మనం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. చూచారా? ఆ విధంగా కాలము జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ దండకారణ్యంలో మునులంతా వచ్చి ఆయన శరణుజొచ్చారు. రాముడు సుఖదాయకుడు. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.